హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది పాలకొల సంత అండి. పాలకొల సంతలో అంతా హోల్సేలే జరుగుతుంది ఎక్కువగాను. ఎండు చేపల దగ్గర నుంచి పచ్చి చేపలు, మామిడికాయలు చూడండి అక్కడ, మొక్కజొన్న పొత్తులు, అన్ని కూరగాయలు మాత్రం హోల్సేల్లోనే దొరుకుతాయండి పాలకొల్లోను. శనివారం సంత అనేటప్పటికి ఎక్కడెక్కడి నుంచో దూరం దూరం నుంచి చాలామంది వస్తారు, వచ్చి కొనుక్కుంటారు. కొంతమంది చాలామంది వ్యాపారం చేసేవాళ్ళు అయితే చాలా ఎక్కువ మంది వస్తూ ఉంటారండి. పాలకొల్లు సంత మార్కెట్ హోల్సేల్ మార్కెట్ అండి. అది బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది, అదని బస్ స్టాండ్ అండి. జలాబీలు, బజ్జీలు అన్నీ అమ్ముతారన్నమాట పక్కనే. చూడండి, నిమ్మకాయలు అన్నీ హోల్సేల్లోనేనండి చాలా వరకు. బెల్లం చూడండి అక్కడ, అది బూరుగుపల్లి బెల్లం అండి. బెల్లం పాకం, అల్లము, ఉల్లిపాయలు, నేరేడుకాయలు అన్ని రకాలు దొరుకుతాయండి పాలకొల్లు సంతలోనండి. దొరకలేదంటూ ఏమీ ఉండదన్నమాట. పాలకొల్లు సంత అనేటప్పటికి ఒకప్పుడు చాలా ఫేమస్గా ఉండేది. ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి, పల్లెటూరుల నుంచి వచ్చి కొనుక్కొని వెళ్ళి అక్కడ వ్యాపారం చేసుకుంటారండి. అయితే ఇప్పుడు ఉండి క్రమేబీ ఇది తగ్గుతూ ఉందన్నమాట. వ్యాపారం కూడా చాలా తక్కువగా ఉంటుంది. చాలా తక్కువ షాప్స్ అయితే ఉంటున్నాయండి. ఇదివరకైతే చాలా ఉండేది, రోడ్లన్నీ నిండిపోయి ఉండేమాట. ఆ పక్కన శ్రీనివాస డీలక్స్ ఉందండి. కొత్త సినిమాలు అయితే ఆడుతూ ఉంటాయి. శనివారం సంతకాని రావటము, సినిమాలు చూసేసి వెళ్ళేవారు మాట, సంత అయిపోయిన దాకా ఉండి. అంతా హోల్సేల్ మార్కెట్ అండి చాలా వరకును. ఫ్రెష్ కూరగాయలు అయితే దొరుకుతాయి శనివారం సంతలోను. శనివారం సంత చాలా ఫేమస్ అండి పాలకొల్లుకి.